నమస్కారం. ఈరోజు కర్నూలు జిల్లా ముఖ్య కార్యవర్గ సమావేశం మాదిగ సంక్షేమ పరిషత్ ఎంఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షులు తెన్నేటి సురేష్ మాదిగ గారి నాయకత్వంలో మరి కర్నూలు జిల్లా ముఖ్య కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉన్నది. మాదిగల్ని విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ముందరకు తీసుకెళ్లాలని, అదే ఎస్సీ కాలనీల్లో అంబేద్కర్, బాబు జగ్జీవన్ విగ్రహాలు ఏర్పాట్లు చేయాలని, అదేవిధంగా శ్మశాన వాటికలు కూడా నిర్మించాలని ఈరోజు అధ్యక్షుడు అన్ని విధాలుగా మాదిగల్ని చైతన్యవంతులుగా చేయాలని ఆయన ఆశ ఉన్నది. డప్పు కళాకారులకు పింఛన్లు కానీ, చర్మకారులకు పింఛన్లు కానీ, అదేవిధంగా ఎస్సీ వాళ్ళవి స్థలాలు రాజకీయ నాయకులు కబ్జా చేయడం, భూములకు సంబంధించిన పట్ట పేపర్లు ఉంటే కూడా ఎంఆర్ఓలు, విఆర్ఓలు, రాజకీయ నాయకులు కూడా తారుమారు చేసి ఈ రోజు మాదిగలకి అన్యాయం చేస్తున్న పరిస్థితి. ఈ రోజు మేము మా సంఘం తరఫున ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మాదిగలకి అన్ని కూడా సమస్యలు పరిష్కరించి మాదిగలకి అన్ని విధాల్లో ముందరకు తీసుకుపోయి మాదిగలకి ఏదైతే సమస్యల్ని తీర్చాలని మేము మా సంఘం తరఫున కోరుకుంటున్నాం. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కు ఏదైతే పెట్టాడో, ఓటు అనే ఆయుధంతో ఓటు అనే ఆయుధం ఏదైతే తెచ్చాడో, మేము ఓటు ఆయుధంతో మేము ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఓటు అనే ఆయుధంతో మేము దెబ్బ కొడతాం. ఈ రోజు నేను చెప్తా ఉన్నా, మాదిగలకి ఎక్కడ చూసి అన్నాను ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబు జగ్జీవన్ రావు అని చెప్పి ఈ రోజు మాదిగల్ని మోసం చేస్తా ఉన్నారు తప్ప ఇంకోటి కాదు. ఈ రోజు నేను మీడియా ముఖంగా, సభాముఖంగా కూడా ఒక విషయం తెలియజేస్తున్నా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో మాదిగలకు సంబంధించిన సమస్యలు, ఇబ్బందులు, బాధలు ఏవైతే ఉన్నాయో ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు, కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏ సమస్యలు వచ్చినా వాళ్ళని పరిష్కరించాలని ఈరోజు మా సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాని పక్షాన మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, బంద్కు కూడా పిలిపిస్తామని ఈరోజు మా తెన్నేటి సురేష్ మాదిగ గారి నాయకత్వంలో కూడా నేను ఒక జాతీయ అధ్యక్షుడుగా నేను మీడియా ముఖంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. నా పేరు దరూర్ నరేష్ మాదిగ, నేను ఎంఎస్పీ సంఘం జాతీయ అధ్యక్షుడిని. అలాగే ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ తయారు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఎవరికైతే 4,000 రూపాయల కళాకారులకు పింఛన్ వస్తుందో ఆ యొక్క పింఛన్ని వాళ్ళకి డప్పు కొట్టడం తప్ప వేరే ఉపాధి లేదు కాబట్టి ప్రతి నెలకి 10,000 రూపాయలు కొత్తగా డిమాండ్ పెన్షన్, గవర్నమెంట్ 10,000 రూపాయలు డప్పు కళాకారులకు పింఛన్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే మరి వితంతువులకు, ఒంటరి మహిళలకు కూడా వాళ్ళు సుగ్గు పోవడానికి, ఆ ఊర్లో పని చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు అడ్డం కాబట్టి వారి కొరకు 3 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలి, 3 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. భూమి ఎందుకోసం అంటే వాళ్ళు వలసపోయే ఛాన్స్ కూడా లేదు కాబట్టి ఒంటరి మహిళలకి, వితంతువులకి 3 ఎకరాల భూమి ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్గా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఈ పెన్షన్ విషయంలో అయితే చర్మ కళాకారులకు కానీ, డప్పు కళాకారులకు కానీ, డ్రామా కళాకారులకు కానీ నెలకు 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తే మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా హర్షిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఇది దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 1,70,000 మంది డప్పు కళాకారులు ఉన్నారు. అలాగే వితంతులు, ఒంటరి మహిళలు లక్ష్యాలతో ఉన్నాము. మన ప్రభుత్వానికి ఓటు వేసుకున్నాము, మేము గెలిపించుకున్నాము కాబట్టి ఆ ఒక్క హక్కుతోటి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుతా ఉన్నాం. తక్షణమే మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మాదిగ సంక్షేమ పరిషత్ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను పరగొండ జోజీ నా పేరు. ఈ సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. నేను డప్పు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడిని. నా పేరు కొమ్మ రమేష్. మరి రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా డప్పు కళాకారులకి పింఛన్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క వయసు పరిమితి ఆక్షేపించలు ఎత్తేసి తక్కువ అదే 40 ఏళ్లకు వాళ్ళ యొక్క డప్పు కళాకారుల పింఛను అమలు చేయాలని మా డప్పు కళాకారుల సంఘం నుండి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే రానున్న రోజుల్లో ఎవరైతే ఉన్నారో కళాకారులు వాళ్ళందరికీ కూడా 3 ఎకరాల భూమి, అలాగే వాళ్ళ యొక్క డప్పు కళాకారుల భార్యలకు కూడా ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఈ డప్పు కళాకారుల సంక్షేమానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసి వాళ్ళ యొక్క భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. జై భీమ్. నా పేరు కొమ్మ రమేష్, డప్పు కళాకార సంఘం జిల్లా అధ్యక్షుడిని. మాదిగ సంక్షేమ పరిషత్ మాదిగల ఆత్మీయ సమ్మేళన కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా మాదిగ డప్పు కళాకారుల సంఘం ఈ రోజు జరిగిన మీటింగ్ వేళ మేము చెప్పుకోదగినది ఏంటంటే మా మాదిగ డప్పు కళాకారులకు పింఛన్లు కావచ్చు, అలాగే కొత్త పింఛన్లు, ఆ పింఛన్ ఇప్పుడు 4,000 ఇస్తున్నారు. డప్పు పింఛన్ కు 7,000 రూపాయలు పెంచవాలని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాము. అలాగే మా
నంద్యాల జిల్లా గాని కర్నూలు జిల్లా గాని ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాల తరపున రాష్ట్ర మాదిగలకు ఈ ఒక డప్పు కళాకారులకు కావచ్చు, కాకపోతే చర్మకారులకు కానీ ఇదో మనుషులు చనిపోతే బూడ్చుకోవడానికి శవాలదారులకు కానీ శ్మశానాలు వీటన్నిటిని ప్రభుత్వం తరపున మాకు ఇబ్బందికరంగా ఏదన్నా ఉంటే అన్ని విధాలుగా ప్రభుత్వం తరపున చేయాలని కోరుకుంటూ విన్నవించుకుంటున్నాను. ఈరోజు ధరూర్ నరేష్ గారి ఆహ్వానం మేరకు నేను ముఖ్య అతిథిగా వచ్చాను. ఈ ఎంఎస్పి పార్టీ తేనేటి సురేష్ గారు ఆదేశాల మేరకు ఈ నరేష్ గారిని జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా డప్పు కళాకారులకు అన్యాయం జరిగిందని వీళ్ళు ఇది చేస్తున్నారు. వీళ్ళ సమస్యలు కానీ ఇంకా ఎస్సీ వాళ్ళకి సంబంధించిన వేరే ఏదైనా సమస్యలు కానీ ఇప్పుడు ఈ పెద్ద ఆయన వచ్చారు నంద్యాల జిల్లా నుంచి, నంద్యాల జిల్లా అధ్యక్షుడైన, ఇలాంటి ఎస్సీ వాళ్ళవి చాలా సమస్యలు ఉన్నాయి. వీటిని మేము మా ఎన్డీఏ పార్టీ తరఫున సమస్యల్ని పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాము. అలాగే మా ఎన్డీఏ మీద వీళ్ళకున్న నమ్మకంకి ఉదాహరణ ఏమిటంటే మందకృష్ణ మాదేవ్ గారిని రాజ్యసభకు తీసుకున్నారు. అదే మా వీళ్ళకు ఉదాహరణ. అలాగే ప్రతి కార్యకర్తకి, ప్రతి ఎస్సీకి, ఎవరికైనా కానీ మా ఎన్డీఏ పార్టీలో న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నాను. నా పేరు శ్రీనివాసరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు.